హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు సిరిసిల్లాలో గంగా భవానీ జాతర. సో ఆ జాతరకి మేము వెళ్ళినాము. ఇంత రష్ ఉన్నారంటే చాలామంది రష్ ఉన్నారు. బయట చుట్టుపక్కల ఊళ్ళ వాళ్ళు కూడా చాలామంది వచ్చారు. దగ్గర దగ్గర 2 కిలోమీటర్స్ నుండే వెహికల్స్ ఆపేసారు. 2 కిలోమీటర్స్ నుండి నడుచుకుంటూ వెళ్ళాలి. అదంతా పెద్ద చెరువు. ఆ చెరువులో ఒక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్లో ఈరోజు కళ్యాణం జరుగుతుంది అన్నట్టు. దానికోసం ఇంత జనాలు, జాతర, బొమ్మల షాపులు అవన్నీ పడ్డాయి. చాలా బాగుంది జాతర అయితే. పెద్ద జాతర లాగా జరిగింది. మేమైతే ఫస్ట్ టైం చూడడం ఇది. ఫుల్ జనాలు ఉన్నారు. చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చిర్రు. మరి నైట్ టైం కూడా మేము అనుకోలేదు ఇంత జనాలు ఇట్లా ఉంటుందని చెప్పేసి. ఏంటంటే అందరు ఇంట్లో నుండి ఏమన్నా చేసుకొని తీసుకెళ్ళి అక్కడ కూర్చొని తింటారంట కొంతమంది. కానీ అట్లా తక్కువ ఉన్నారు. అక్కడనే బజ్జీల బండిలు అవన్నీ మస్తు ఉన్నాయి స్టాల్స్. ఇక్కడ బండి పెట్టి నడుచుకుంటూ వెళ్ళినాము. ఆల్రెడీ మార్నింగ్ నుండే స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ వెళ్ళిర్రు కొంతమంది, మధ్యాహ్నం కొంతమంది. అయినప్పటికీ ఇంత జనాలు ఉన్నారు. వచ్చే వాళ్ళు వస్తున్నారు, పోయే వాళ్ళు పోతూనే ఉన్నారు. అది చూడండి ఎంత జనాలు ఉన్నారు. చూడండి, ఇదంతా చెరువు లోపలికి, చాలా లోపలికి టెంపుల్ ఉంటుంది. అది కూడా చిన్న టెంపుల్. ఇవన్నీ వాటర్ ఉంటాయి. వాటర్ లేవు కాబట్టి ఇప్పుడు జాతర అన్నట్టు. మొత్తం వాటర్ ఉంటాయి వర్షాకాలం అయితే. ఇప్పుడు వాటర్ లేవు కాబట్టి మొత్తం చెరువు మొత్తం చూడండి ఎన్ని షాపులు అవి ఇవన్నీ ఎంత బాగా పెట్టేసారో. లోపలనైతే ఫుల్ దుమ్ము ఇసుకున్నది ఘోరంగా. అసలు ఆ దుమ్ముకి తట్టుకోలేకపోయారు మా పిల్లలైతే. ఈ చెరువును మొత్తం ధ్వంసం చేసేసి షాపులు అవి ఇవన్నీ బాగానే పెట్టారు. సో కానీ చిన్నపిల్లలు ఉంటే రాకుంటేనే బెటర్ అనిపించింది నాకైతే. మొత్తం దుమ్ము లేసి వాళ్ళు దగ్గుడు, ఒక్క నిమిషం కూడా ఎక్కడ ఆగలేకపోయినాం. మేమైతే ఏం కొనుక్కోలేదు అసలు. పిల్లలకే ఒక బొమ్మలు తీసుకొని వచ్చేసినాం. చెప్పాను, ఎక్కడ ఆగే పరిస్థితి కూడా లేదు అసలు.